క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము రోమాపత్రిక 10వ అధ్యాయము 41, 42 వచనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయము 41, 42 వచనాలు. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు, యోహానుల మీద కోప్పడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను: అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారి మీద ప్రభుత్వం చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. శిష్యుల్లో యోహాను, యాకోబు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, మేము నీ కుడి పక్కన ఒకళ్ళు, ఎడమ పక్కన ఒకళ్ళు ఉండాలనుకుంటున్నాము, మాకు ఆ అవకాశాన్ని ఇవ్వు అన్నప్పుడు యేసు ప్రభువారు అది నా చేతిలో లేదు, అది తండ్రి చేతిలో ఉంది అన్న మాట చెప్పిన తర్వాత మిగతా 10 మంది వాళ్ళిద్దరిని పిలిచి తిట్టడం మొదలెడతారు. మనం ఏమనుకుంటున్నామంటే, ఏంటి ఎందుకు వెళ్ళారు మీరు అలాగా, అట్లా అడగొచ్చా మీరు అని వాళ్ళని అని ఉంటారని మనం అనుకోవచ్చు. కానీ నాకు తెలిసి వాళ్ళకున్న అవగాహన బట్టి ఖచ్చితంగా వాళ్ళు యోహాన్ని, యాకోబుని తిట్టింది అలా అడిగినందుకు కాదు, వీళ్ళకన్నా ముందు ఇల్లు అడిగినందుకు. మీరే ఉండాలా, మేము ఉండకూడదా అని. ఎందుకు నేను ఆ మాట చెప్పగలనంటే, ప్రభురాత్రి భోజనం దీని తర్వాతే కదా జరిగింది. ప్రభురాత్రి భోజనంలో కూడా తిట్టుకుంటారు, వాదన జరిగిద్ది, ఎవరు గొప్పోడు, ఎవరు ముందు ఉండాలి, ఎవరు అని. కాబట్టి ఇక్కడ ఆ 10 మంది వాళ్ళిద్దరిని తిట్టింది ఆ ప్రశ్న ఎందుకు వేశారని కాదు, వీళ్ళకన్నా ముందు వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారని ఖచ్చితంగా చెప్పగలను. సో అందుకే యేసు ప్రభువారు ఆ 10 మందిని పిలిపించి ఈ మాటలు చెప్తున్నారు. సో ఆ 10 మంది శిష్యులు ఈ ఇద్దరు శిష్యులను తిట్టింది యేసు ప్రభువారిని విసిగించినందుకు కాదు, లేదా యేసు ప్రభువారిని శోధించినందుకు కాదు. తమకు దక్కాల్సిన అధికారం వాళ్ళకు దక్కుతుందేమో, తమకు దక్కాల్సిన అవకాశం వాళ్ళకు దక్కిద్దేమో, తమకన్నా ముందు వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అసూయ. ప్రస్తుతానికి క్రైస్తవ విశ్వాసుల్లో ఈ అసూయ కూడా ఉంది. సంఘంలో ఒకరికి ఒక ఆధిక్యత వస్తే తట్టుకోలేని స్థితి, ఎవరికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తట్టుకోలేని స్థితి, ఎవరికైనా ప్రార్థనలు ఇస్తే తట్టుకోలేని స్థితి, ఎవరికైనా అవకాశాలు దొరికితే తట్టుకోలేని స్థితి, ఎవరితో అయినా పాస్టర్ గారు మాట్లాడితే తట్టుకోలేని స్థితి సంఘాల్లో ఉంటాయి. ఇదిగో ఇలాగే యేసు ప్రభు వారి దగ్గర వాళ్ళు అడిగిన ప్రశ్నలాగే ఉంటుంది. ఇవేవి కూడా దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళవు. నా మట్టుకైతే నేను నమ్మేది కృప, ఆయన కృప. మెరిట్స్ విల్ నాట్ గ్యారంటీ యూ టు బీ ఇన్ ది హెవెన్. పరలోకంలో ఉండే అవకాశము మనకున్న ఆధిక్యతల వల్ల కలగదు. మనకు ఉండవలసిన ఏకైక ఆధిక్యత ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉండటం, ఆ అనుభవ జ్ఞానంలోనికి మనం వెళ్ళటం.
ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర ఎవరుండాలి? కుడివైపు, ఎడమవైపు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళగలగాలి. అది చాలు. ఆ తర్వాత ఆయన ఆధిక్యతలు ఇస్తారు. అది తర్వాత సంగతి. యేసు ప్రభువారు కూడా వాళ్ళకున్న ఆ ఇదిని గమనించి వెంటనే పిలిచి ఒక మాట వాళ్ళని అడుగుతారు. ఏమంటే, అన్యులలో అధికారులని ఎంచబడిన వారి మీద అధికారులు ప్రభుత్వం చేస్తారు కదా అని. అంటే లోకంలో ఉన్న అధికారాలు లేతే అన్యజనుల్లో ఉన్న అధికారాల గురించిన ప్రస్తావన యేసు ప్రభువారు చేస్తున్నారు. వారేం చేస్తారు? అధికారులుగా ఉన్నవాళ్ళు ఇంకొకరి మీద అధికారం చేసే ప్రయత్నం చేస్తారు. వారి మీద రాజ్యం చేయాలన్న ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళతో తమ చెప్పు చేతుల క్రింద ఉండాలి అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు కనికరం పొందరు. అధికారులు అనేవారు తన కిందున్న వారి మీద ప్రభుత్వం చేయాలన్నది మంచి పద్ధతి కాదు. పేతురు భక్తుడు కూడా ఒక మాటను ప్రస్తావిస్తారు. పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలు గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు వారిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా ఉండక. సరే, మనకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులుగా ఉండకూడదు. అన్యులు అలా చేస్తారు, మీరు అలా చేయకూడదు అన్నది పేతురు చెప్పాడు. ఈ పేతురికి ఈ జ్ఞానం ఎక్కడిది? యేసు చెప్పారు. వాళ్ళలో వాదన వచ్చినప్పుడు యేసు చెప్పిన మాటల్ని పేతురు, పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే ఏం చేయాలన్నది యేసు ప్రభువారు తర్వాత వచనాల్లో ప్రస్తావన చేస్తారు. అది మనం రేపు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.